నానబెట్టిన మినపప్పు అండి, కడిగాను, మిక్సీ పట్టాను. ఇడ్లీ రవ్వ కూడా నానబెట్టాను కదా, అది కూడా కడిగేసాను. ఈ పిండి ఇందులో వేసుకుని ఆ రవ్వ కూడా ఇందులో అయితే గట్టిగా పిండి అయితే వేసి నైట్ అంతలో ఉంచి పొద్దున్నే ఇడ్లీలు అయితే వేస్తానండి. మనకి ఇవన్నీ నోటికి అందడానికి రైతులు ఎంత కష్టపడితే మనకి ఇవన్నీ అమరుతున్నాయో కదండి. రైతులు అందరూ బాగుండాలండి. ప్రతి వ్యాపారస్తులు, వ్యవసాయం చేసే వాళ్ళందరూ కూడా బాగుంటేనే మనం ఇవన్నీ మంచిగా తినగలుగుతాం కదండి. ఇట్లకాయ పెట్టి నాకు నాయే నీ నీయే ఏడు ఏడు మరి పల్లెకి వెళ్ళే వాళ్ళం ఎలాగ అలాగే చదురుకుపోతామే. మరి చిన్నోడైతే మరి ఇదిగా లాగేస్తాడు వాడు. గుడ్ గర్ల్, బాగుంది. బాగా చేసి అంటాం కూడానా. సరే, నేను కుండలు తోముకుంటాను అయితే. ఫ్రెండ్స్, మా ఆయన గారికి అయితే ముందుగా ఒక రేగు ఇడ్లీ అయితే ఉడికించేస్తున్నానండి. ఇందులోకి నేను చట్నీ అయితే రెడీ చేసుకుంటాను. మరి ఉల్లి చట్నీ అండి. 2 ఉల్లిపాయలు అయితే అలా ముక్కల కింద కట్ చేశాను. ఒక 5-6 ఎండుమిరపకాయలు, 2 టమాటాలు, చిన్న అల్లం ముక్క, 2-3 వెల్లుల్లి రెబ్బలు మెత్తగా మిక్సీ అయితే పడతాను. 1/2 టీ స్పూన్ జీలకర్ర, రుచి తగ్గట్టుగా ఉప్పు అయితే వేసుకున్నా. పక్క అన్నం అయితే ఉడుకుతుంది, మరో పక్క ఇడ్లీ అయితే పెట్టాను మా ఆయన గారికి. చింతపండు వేయాలండి కొంచెం. నేనైతే చింతపండు మరి పక్కన పెట్టేసి నిమ్మరసం అయితే పిండుతాను లాస్ట్లో. చిన్నగా బెల్లం ముక్క కూడా వేసుకోవచ్చు. నేను తాలింపు పెట్టానండి. జీలకర్ర, ఆవాలు, కరివేపాకు అయితే వేసి తాలింపు పెట్టాను. మరి అది బటన్ నొక్కని అనుకున్నాను. ఇంకా రోజు నాకు జరిగే పొరపాట్లే కదండి ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. తాలింపు పెట్టాక ఒక 5-6 నిమిషాలు అయితే ఇలాగ మగ్గాలండి. ఎందుకంటే మనం అన్నీ పచ్చి వేసి మిక్సీ పట్టాం కదా. ఇలాగ మగ్గితే ఇడ్లీలోకి చట్నీ మంచి భలే ఉంటుందండి. మీరు కూడా ఒకసారి ఇలా ట్రై చేయండి, చాలా చాలా బాగుంటుంది. మరి చూడండి, ఈ విధంగా అయితే మగ్గాలి. నాకు తాలింపు అయితే పెట్టేశాను. మగ్గిపోయాకైతే మా ఆయన గారికి అయితే పెడుతున్నాను ఇడ్లీ. తను తిని పొలం వెళ్ళాకైతే ఉన్న పనులు నేను సర్దుకుని అప్పుడు నేను కూడా టిఫిన్ చేసి టీ తాగి మరి క్యారేజీ అయితే పెట్టుకుని నేను కూడా గేదెల కాడికి వెళ్తాను. మరి మా ఆయన పనికి వెళ్తున్నారండి. చట్నీ సూపర్గా ఉంది అంటున్నాడు. వచ్చామండి. మీరు ఏం పనికి వెళ్ళారో కామెంట్ పెట్టండి.